నమస్తే అండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. వెల్కమ్ టు మన ఇంటి సిరివెన్నెల. మీతో షేర్ చేద్దామని షూట్ చేశాను. పొద్దున్నే ఇవాళ ముందుగా దేవుడి పనితోటి నా పని స్టార్ట్ అవుతుంది. ముందుగా దేవుడి రూమ్లో పటాలన్నీ నీట్గా నిన్నటి పూలన్నీ తీసేసి ఇలాగ క్లీన్ చేసుకొని మన ఇంట్లో పూచిన పువ్వులతో నిండుగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది స్ఫటికలింగం అండి, నా దగ్గర ఉంది. మా చిన్ని గణపయ్య, మా ఇంటి పెద్ద ఆయన సాయినాథుడు, కామాక్షమ్మ దీపం. ఇలా అమ్మవార్లందరినీ నిండుగా అలంకరించుకొని దేవుళ్ళకన్నిటికీ పూలు పెట్టుకొని ఇలా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. స్ఫటికలింగం ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను. పైన ధారాపాత్ర అలా నీళ్ళు వేస్తే పడుతూ ఉంటాయి కొంచెం కొంచెంగా. శివయ్య పైన కొంచెంగా మల్లెపూలు కూడా ఉన్నాయి. మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు, మన ఇంట్లో మందారం పూలు కాసాయి. ఇవన్నీ పెట్టి పటాలకు నిండుగా అలంకరిస్తే చాలా బాగుంటుంది చూసేదానికి. ఇలా నిండుగా అలంకరించుకున్నాను. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున్నే పూజ చేసుకుంటే. మీకు ఇంకోటి చూపించాలండి. నా దగ్గర ఇక్కడ మంత్ర ఉంది. ఇది ఒక 15 పాటల వరకు వస్తాయి దీంట్లో. ఇది సౌండ్ అడ్జస్ట్. ఒక్కొక్కటి గాయత్రి మంత్రం అట్లా వరుసగా వస్తూ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు. అలాగే రన్ అవుతూ ఉంటుంది. బాగుంటుంది. చాలా పెద్ద సౌండ్ కూడా వస్తుంది దీంట్లో. టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది ఇట్లా రన్ చేస్తూ ఉంటే. అవి అలా వస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా మనసులో ఏ పని చేసుకుంటున్నా అవే తలుచుకుంటూ చేస్తాను నేను. ఇవాళ నా వంట చూపిస్తాను. పొన్నగంటి తాలింపు చేస్తున్నా. ఇది క్లీన్ చేసి పెట్టుకున్న పొన్నగంటాకు ఇలా క్లీన్ చేసి పెట్టాను. ముందుగానే ఆకులు అవన్నీ క్లీన్ చేసుకుంటే వండేటప్పుడు కష్టం అనిపించదు. వారానికి ఎంత లేదన్నా 4 సార్లైనా ఆకుకూరలు తింటాం మేము. పనగంటి కూర, మామిడికాయ పప్పు ఏం పెద్దగా షేర్ చేయట్లేదు, కానీ పనగంటి కూర చూపించాలనిపించింది. ఇలా తిరగమాత వేసుకొని ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చి, ఇవి వేగేలోపు కూర పనగంటాకుని క్లీన్ చేసుకుందాం. ఇలా ఒక గిన్నెలో ఆకంతా వేసేసి వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసాను, అది మిస్ అయింది చూపించడం మీకు. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుని ఇలా తిరగమాతలో పెట్టేయడమే. తిరగమాతలో పెట్టేసిన తర్వాత కొంచెంగా సాల్టు, ఇది పసుపు. ఇది నేను ఇంట్లో తయారు చేసుకునిందే, బయట ప్యాకెట్స్ వాడను. పసుపు వరకు ఇంట్లో తయారు చేసుకున్నాను. కొంచెంగా పసుపు వేసి కొంచెం పైకి కిందకి అలా కలిపెట్టేసి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోద్ది. ఆకుకూరలు హెల్దీ కదా, డే బై డే అయినా తీసుకోవాలి. మాకు ఇక్కడికి ఆకుకూరలు ఇంటి దగ్గరికి వస్తాయండి. కొన్ని నేను పెంచుకునేవి కూడా ఉన్నాయి. మైక్రోగ్రీన్స్ వేసుకుంటుంటాను నేను. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగితే మగ్గిపోతుంది ఆకు. ఇలా మగ్గిపోయిన దాన్ని ఒకసారి మూత తీసి చూసి ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇందులో వాటర్ చూసారా ఎన్ని వచ్చాయో. ఇవి మనం వాష్ చేసినప్పుడు పిండి వేసాం కదా, ఆ వాటరే దాంతోనే మగ్గిపోతుంది. వేరేగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్కి అది మగ్గిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది ఇది. దీంట్లో నేను పచ్చి కొబ్బరి ఉంటే లేదా ఎండు కొబ్బరి కానీ, కొబ్బరి ఎక్కువ వాడతానండి తాలింపుల్లో. కొబ్బరి మిక్సీకి వేసుకొని వస్తాను, అంతలోపు ఇది మగ్గిపోతుంది. చూసారు ఎట్లా మగ్గిపోయిందో. ఇందులో గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి కారం కూడా వేస్తాను, కానీ విడిగా ఇలా కొబ్బరి వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది. లైట్గా పైన కొబ్బరి కారం చల్లేస్తాను. ఇది కొబ్బరి కారం. ఇది కూడా ఇంట్లో తయారు చేసుకునిందే. ఇందులో కొబ్బరి ఉంటుంది, అందుకని అప్పుడు తిరగమాతలో కూడా కొంచెం వేసాను. ఇదిగోండి, ఇప్పుడు ఇది తక్కువ వేస్తాను, కారం ఉంటుంది.
ఇలా వేసి ఇలా ఫ్రై చేయడమే, అయిపోయిందంతా. ఫటాఫట్గా అయిపోద్ది వంట. ఇప్పుడు పప్పు పెడుతున్నా. ఇది మామిడికాయ పప్పే, మీకు ఏం చూపించట్లేదు, అది రొటీనే కదా, అందరు చేసుకునేదే. పప్పు ఉడికిపోయిన తర్వాత తిరగమాత వేసేయడమే. ఇలా ఉడికిపోయింది చూసారా. పప్పు కూడా తినాలండి, వారానికి 2-3 సార్లు పప్పు తింటాం మేము. దీన్ని తాలింపు పెడుతున్నా ఇప్పుడు. ఇదిగోండి తాలింపు అంతా వేగిపోయిన తర్వాత పప్పులో వేసేస్తాను. వంట చాలా ఫాస్ట్గా చేస్తానండి. ఇప్పుడు మీకు సమ్మర్కి ఒక మంచి డ్రింక్ చూపిద్దాం అనుకుంటున్నాను. వేడి చేసిన వాళ్ళకి ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే కటోరా అంటారండి దీన్ని. ఇది కటోరా. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను మజ్జిగ, పెరుగు అలాంటివి తక్కువ తీసుకుంటాను, అందుకని నాకు ఈ ఎండలకి కొంచెం బాడీ హీట్ అవుతుంది. ఇది ఒక్కటి వేస్తేనే ఎంత జెల్లీగా ఫామ్ అవుతుంది. ఇది ఒక చెట్టు నుంచి వచ్చే గమ్ అండి. దాన్ని ఇలాగ ఎండపెట్టి డ్రైగా చేస్తారు. ప్రీమియం క్వాలిటీవి తెచ్చుకోవాలి మనం ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు. ఆన్లైన్లో తీసుకున్నాను నేను ఇది, అమెజాన్లో. ఒక్కటి వేసి ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తే ఇదిగోండి ఇలా ట్రాన్స్పరెంట్గా జెల్లీగా అయిపోతుంది. దీనికి ఎలాంటి టేస్టు ఏమి ఉండదు. మనం పట్టుకున్న కొంచెం లిక్విడ్ ఫామ్లోనే అనిపిస్తుంది. మనం ఎంత వాటర్ వేస్తే అంత వాటర్ని పీల్చేసుకొని ఇలా అయిపోతుంది అది జెల్లీగా. దీన్ని వేడి తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. బాగా వేడి ఎక్కువైపోయి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చే అంత వేడిని కూడా ఇది తగ్గించేస్తుంది. ప్యాకింగ్కి ఇలా సీల్ ఉంటుంది, మళ్ళీ మనం వాడుకున్న తర్వాత సీల్ చేసేసుకోవచ్చు. ఇలా డ్రైగానే ఉంటుంది ఇది. ఇంత ఒక్కటేస్తే చాలండి. అయితే ఎక్కువసేపు ఓవర్ నైట్ నానాలి బాగా. ఇలాగ జెల్లీగా అయిపోతుంది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చూసేదానికి. ఇవి సబ్జా సీడ్స్ కూడా మనకి హీటింగ్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అవి నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలు షర్బత్లో కూడా వేసుకుంటారు, ఇవి మజ్జిగలో వేసుకుంటారు. కటోరా చాలా మంచిగా ఒట్టిగా కూడా వాటర్లో కలుపుకొని తాగుతారు, వేడి బాగా తగ్గుతుంది. ఇలా నిమ్మకాయ వేసుకొని ఈ నిమ్మకాయని దాంట్లో కొంచెం పంచదార, తర్వాత సబ్జా సీడ్స్ ఇలా వేసి కూలింగ్ వాటర్ వేసి కలుపుతున్నాను. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి వేడి చేసిన బాడీస్కి. 2 డేస్కి ఒకసారి అలా తీసుకుంటే బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇది కటోరా డ్రింక్ అని మామూలుగా బయట అమ్ముతూ కూడా ఉంటారు, కానీ ఇలా మనం తెచ్చిపెట్టుకున్నామంటే ఒక్కసారి ఒక ప్యాకెట్ ఇదిగోండి సబ్జా సీడ్స్ బాగా నానిపోయాయి. ఇవన్నీ మనకి బాడీని కూల్ చేయడానికి ఉపయోగపడతాయి బాగా. ఇలా కలిపేసుకోవడమే. దీన్ని ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను నేను గ్లాసుల్లోకి. ఇదిగోండి. దానికి ఎలాంటి టేస్ట్ కూడా ఏమి ఉండదండి కటోరాకి. మనం ఇలా వీటిల్లో కలుపుకొని తాగడమే. మజ్జిగలో కూడా వేసుకుంటారు, మామూలు మంచినీళ్ళలో కలుపుకుంటారు. బాగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది ఇది. ఈ ఎండాకాలం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వేడి చేసి బాత్రూమ్ అలా వెళ్ళాలన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. ఇలా పట్టుకున్నామంటే మనం కొంచెం వాటర్ టైప్లో అనిపిస్తుంది, కానీ మనకి ఎలాంటిది చేతికి అనిపించదు. టేస్ట్ చూస్తే కూడా ఎలాంటి టేస్ట్ ఉండదు దీనికి. ఇలా షర్బత్లో వాటిల్లో వేసుకొని తాగడమే. ఇలాగ 2 స్పూన్లు వేస్తున్నాను, అంతేనండి. ఇలా మిక్స్ చేసుకొని తాగడమే. బాడీకి మాత్రం చాలా మంచి కూలింగ్గా అనిపిస్తుంది. 2 డేస్కి ఒకసారి ఇలా తీసుకోవడం వల్ల మంచిదేను. మీకు ఎవరైనా వెయిట్ చేసి ఇబ్బంది పడుతుంటే ఇవి తెప్పించుకొని చూడండి. చాలా బాగుంది ఇది. నేనైతే వాడుతున్నాను, నాకు బాగా పనిచేస్తుంది. నా బాడీ బాగా హీట్ బాడీ.
అందుకని 2 డేస్కి ఒకసారి ఇలా తీసుకుంటాను. ఇవాల్టికైతే ఇదేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.